నమస్తే దోస్తులు, మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే ముట్టిపాయగా. నేను మీ నరేష్ చంద్రగిరి. అయితే ముచ్చట ఏంటంటే మద్దునూరు మఠేశ్వర స్వామి రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మలయాళ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు 3వ రోజు. నిన్నటి వరకు శిలగా ఉన్న బొమ్మలన్నీ దైవత్వం రావడం కోసం నిన్న నీటిలో పడుకోబెట్టడం జరిగింది. ఈరోజు ధాన్యాలలో పడుకోబెట్టడం జరుగుతుంది. దీన్నే ధాన్యవాసం అంటారు. ఈ ధాన్యవాసం అనేది ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎందు వరకు చూడండి. కార్యక్రమంలో మెయిన్ ఇది నిన్న చెప్పినట్టు సాయంత్రం కూడా చెప్పినాను. ఇదే మెయిన్ కార్యక్రమం, శ్రద్ధగా వినండి. ఆచమ్య ప్రాణాయామ్య ఆచమ్య మధుసూదనాయ మహా విక్రమాయ మహా వామనాయ మహా శ్రీరాయ మహా శ్రీకేశాయ మహా పద్మనాభాయ మహా దామోదరాయ మహా సంకర్షణాయ మహా వాసుదేవాయ మహా ప్రద్యుమ్నాయ మహా సదోక్షాయ మహా నారసింహాయ మహా చిదాయ మహా जनार्दनाय गोपेन्द्राय नमः हरये नमः श्री कृष्ण परमात्मने नमः मदित्याः मेरो प्रशशिः कूर्मो देवता सुतं छन्दः आसने योगः अनन्तासनाय नमः मनश्च वृद्धं ऋषिः परमदियो धर्माय गोचराः प्रेरयेत्तस्यद्वर्गसद्वरेण्योपास्महे అందరూ మమ అనుకోండి. ఉపాదరక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆంగదేవత శ్రీ మడేలేశ్వర సహిత భవానీ శంకర రాజరాజేశ్వర నందికేశ్వర ప్రతిష్టాపనాంగత్వేన ద్వితీయ దివసే సాయంకాలే పూర్వ సంకల్పిత నమస్కారం సమర్పయామి. గణపతి నమస్కారం చేసుకోండి అందరూ. గౌరీ మహాశౌర్య అంత చతేకపదే ద్విపదే సాదృష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరాభరణేభ్యమన్న మహాగౌర్యే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. సమన్న కర్మాంగ దేవతాభ్యో నమః. శాంతం పద్మాసనస్థం చతుర్ముఖం పంచభక్తం నేత్రం శూలంగటం పూషా వేదాః స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం హ్రీష్టదే లక్ష్మీశ్చవత్యో అహోరాత్రే వాస్వే నక్షత్రాణి రూపం అశ్వనం వ్యాప్తం ఇష్టం మనిషాన అమం మనిషాన సర్వం మనిషాన అస్తు కర్మణః స్వస్తిమ శ్రీరస్తి భవంతో భ్రువంతో అస్తు శ్రీః అస్తు శ్రీః. ఓం నృత్యాత్మహవ్యై నమసోపసద్యా తందేమి తదేనోస్తు అనురాధాన్ సంశావజ్ఞం ధాజంజీవేమ సతస్వీరాః క్రీణిమే దేవానుక్షాణి శ్రీమాన్యపురంతరాం రాధాభక్తిం పవిత్రం చరార్ధాం బ్రహ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పుణీమహే ఇంద్ర సునీతే సహమాపునాతో సమస్తస్య వనస్మీచ్చాః జమో రాజా ప్రవణామి పునాతమా జాతవేతామోర్జయంత్యా పునాతు. రాజ్యాన్నిసిమార్జయంతాం ప్రాచ్యాన్తిదేవర్దుధమార్జయంతాం దక్షిణాయంతి సమాసాః పితరో మార్జయంతాం అపగపస్పశవదేశ్యాన్తిశాపగోసేవానుష్పదే మార్జయంతాం ఉదీశ్యాన్తిశాపగోసేవానుష్పదే మార్జయంతాం ఉద్భయంతి చగ్నత్ సంవత్సరో విజ్ఞపతిర్మార్జయంతమిదేభ్యో బ్రాహ్మణేభ్యో నానానాం గోత్రేభ్యో నానానామభ్యః ఇదం లక్ష్మీనారాయణ మహేశ్వరాయ చరణగ్రస్వరూపేభ్యః फलपुष्पशय्यादिवासाख्यकर्मणेत्रे त्रयान्निकप्रतिष्ठापनाट्यकर्मणि मनसोत्साहः परमितहिरण्यं तुभ्यहम्
संप्रदते न मम वास्तोस्पते मंतपान् वेदिकान् प्रोक्ष्यं वास्तोस्पते अनेक स्वान् स्वावेशो अनविगोपवानः यत्रेम हे पैतन्नवशस्पजन्म एतद्विपदे चञ्चतुष्पदे समीवः वास्तोस्पते विश्वरूपाण्या संविधान इदं मे प्रवधावचः उच्चश्वा ओषधीनां गावो गोष्ठादिवेरते धनगुं सरिष्यन्ति नामात्मानं तव पुरुष अधिविश्वापरिष्ठास्तेन इव व्रजमक्रमुः ओषधय प्राजत्य गुर्यत्किञ्च तनुभागं रपः यास्त आतस्तुरात्मानय्यादिवेरते धनगुं सरिष्यन्ति नामात्मानं तव पुरुष अधिविश्वापरिष्ठास्तेन इव व्रजमक्रमे प्रविष्टा पृथिवी मनो दासान्त्वमस्युत्तमा प्रणो जीवातवे सुवा अवपदन्ति रवदन्ति ओषधयः परि यञ्जीवमश्नवामहै न सरिष्यादि पुरुषः याश्चेदमुपशृण्वन्ति याश्च दूरं परागताः इह सङ्गप्यता सर्वा तस्मै सन्दत्तभेषजौ भवति आयतनवान् भवति यो वायो आयतनं वेद आयतनवान् भवति आपो वै वायो आयतनो आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति यो मुष्यकपद आयतनवान् भवति आपो वै आपो वा अमुष्यकपद आयतनो आयतनवान् भवति य एवं आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनो यो वा अपामायतनो आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्य మహావిష్ణు ఇద్దరు కూడా తగవులాడుకుంటూ ఉన్నారు, అంటే కొట్లాడుకుంటున్నారు. ఏదైనా ఉపాయం చేయండి, ఈ యొక్క పరిణామాన్ని ఆపుండి, వాళ్ళ కొట్లాడ ఆపుండి అని వచ్చినాడు. కాగానే శంకరుడు ఒక లింగ రూపం దాల్చాడు, ఒక స్తంభంగా ఆవిర్భావం అయినాడు. ఎలా ఉన్నదట ఆ స్తంభం అంటే మహాతల మహాతల పాతాల లోకాలకు బ్రహ్మ వరాహ రూపాన్ని దాల్చి కిందికి వెళ్తూ ఉన్నాడు. అయితే విష్ణుమూర్తి ఎంత కిందికి వెళ్ళినా కానీ దాని యొక్క అంచు దొరుకుతలేదు, దాని చివర దొరుకుతలేదు. పైలోకాలు బ్రహ్మ అనంతమైనటువంటి విశ్వమంతా కూడా ఉన్నది. పైన 6 లోకాలు, కింద 8 లోకాలు, కింద 6 లోకాలు, మధ్యలో 2 లోకాలు, ఇలా సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా నిండిపోయినాడు. అంతు పట్టడం లేదు. మీది లోకాలకు బ్రహ్మ పోతూ ఉన్నాడు. ఇక వెళ్తూ ఉన్నాడు, ప్రయాణం జరుగుతూ ఉన్నది. జరగంగా మీది నుండి ఒక పుష్పం వచ్చి కింద పడ్డది. పుష్పం వస్తున్నది కిందికి, కేతకీ పుష్పం. కేతకీ పుష్పం సహితంగా అందరూ వచ్చి కూర్చుండాలి అని దండం పెట్టుండి ఒకసారి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలా శంకర భగవానికి బోలా శంకర భగవానికి బోలా శంకర భగవానికి గట్టిగా అంటులేదు, వినబడుతుంది. బోలా శంకర భగవానికి. त्वं मां पालय नित्यं त्वं मां पालय नित्यं कृपया जगदीश. ॐ हर 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 महादेव. कैलासे गिरिशिखरे कल्पद्रुमविपिने स्वामी कल्पद्रुमविपिने गुंजति मधुकर पुंजे गुंजति मधुकर पुंजे कुंजवने गहने
CSA Recording Company. సో ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో డే 3 ధాన్యావాసం అనేది కంప్లీట్ అయింది. సో మీరైతే మొత్తం చూసారు కదా అలా ప్రాసెస్ అనేది ఎట్లా జరిగిందో. సో రేపు మనకు డే 4 అంటే శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో డే 4 విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది రేపు. అంటే రేపే ముఖ్యమైన రోజు. అంటే ఇప్పటి వరకు విగ్రహాలకి ప్రాణం అనేది లేదు, ఆ ప్రాణ ప్రతిష్ట అనేది రేపు జరుగుద్ది. సో అది ఎలా జరుగుద్ది, జరిగేటప్పుడు ఎలాంటి కార్యక్రమాలు అనేది చేస్తారు అన్నది నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తా. సో అండ్ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. సో దానికోసం మీరు రేపటి వరకు అయితే వెయిట్ చేయండి. సో అప్పటి వరకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని మహి అడ్వెంచర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా చేసుకోండి, పోయేదేమున్నది. సో అప్పటి వరకు అయితే బాయ్.